హై వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫస్ట్ చూడండి, ఇవాళ మనం టేబుల్ క్రియేట్ చేయడం నేర్చుకుందాం. దానికంటే ముందు చూడండి, టేబుల్లో మనం ఏమేం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఆల్టర్ చేయడం, కొత్త టేబుల్ క్రియేట్ చేయడం, యూజ్ చేయడం, షో ఇవన్నీ చేసేసుకోవచ్చు. కాకపోతే దానిలో ఒక కండిషన్ ఏంటంటే ప్రతి దానికి వెనకాల ఏముంటుంది అంటే సెమికోలన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అంటే రెండు సపరేట్ చేయడానికి. తర్వాత ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్ కాదు. ఓకేనా, కేస్ సెన్సిటివ్ కాదు అంటే చూడండి, ఇప్పుడు మనం రెండు ఒకటే అన్నట్టు. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం సెలెక్ట్ అని రాసినా, లేకపోతే క్యాపిటల్లో రాసినా, లేకపోతే స్మాల్లో రాసినా, ఇట్లా సెలెక్ట్ అనేది క్యాపిటల్ రాసినా, స్మాల్లో రాసినా సేమ్ మీనింగ్ అన్నట్టు. ఎస్క్యూఎల్లో మన సి లాంగ్వేజ్లో లాగా, సి లాంగ్వేజ్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, దానిలో రెండు అర్థాలు మారిపోతాయి. సెలెక్ట్ అంటే క్యాపిటల్ ఎస్కి వేరే ఉంటుంది, స్మాల్ ఎస్ రెండు వేరే లాగా తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో కొన్ని కమాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, టేబుల్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవి ఇప్పుడు ఇక్కడ దీనిలో టేబుల్ క్రియేట్ చేయడం అనేది ఒక గ్రూప్ ఉంటుంది అన్నట్టు, DDL. ఓకేనా, ఇలా ఇంకా కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ముందు చెప్తాను. ప్రస్తుతానికైతే DDL అనే గ్రూప్ కిందకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ డెఫినేషన్ లాంగ్వేజ్ అన్నట్టు DDL అంటే. ఓకేనా, అదేంటనే మీకు ముందు అర్థమైపోతుంది. అండర్ ఈ గ్రూప్ కిందకు వస్తుంది అది. ఏది? టేబుల్ అనేది, క్రియేట్ టేబుల్ అనేది. ఓకేనా, టేబుల్ అనేది ఏంటంటే టేబుల్ నేమ్ అనేది మీరు ఏంటంటే ఆల్ఫాబెట్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఆల్ఫాబెట్స్ తోటే స్టార్ట్ చేయడం అంటే మీరు ఫస్ట్ 1 అని రాసి తర్వాత మీ నేమ్ రాయడం, అలా టేబుల్కి ఒక నేమ్ మనం అట్లా ఇవ్వకూడదు. ఓకేనా, కంపల్సరీ అది ఆల్ఫాబెట్ తోటే స్టార్ట్ కావాలి. టేబుల్ నేమ్ అనేది 30 క్యారెక్టర్స్ ఉండొచ్చు, అంటే 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండరాదు, 30 క్యారెక్టర్స్ లోపే ఉండాలన్నట్టు. ఓకేనా, టేబుల్ నేమ్ ఇస్తాం కదా మనం, ఆ టేబుల్ నేమ్ అనేది ఏంటంటే టేబుల్ నేమ్కి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఇవ్వకూడదు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఏంటంటే టేబుల్ నేమ్ అనేది రిజర్వ్ వర్డ్ ఉండకూడదు. రిజర్వ్ వర్డ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, మనం టేబుల్ నేమే టేబుల్ అని ఇవ్వరాదు. టేబుల్ అనే నేమ్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అని ఇవ్వరాదు, ఇన్సర్ట్ అని ఇవ్వరాదు, అప్డేట్ అని, అంటే ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ దీనిలో యూజ్ చేసే వర్డ్స్ అన్నట్టు. వాటినే మనం మళ్ళీ టేబుల్ నేమ్గా ఇవ్వడానికి వీల్లేదు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే టేబుల్ నేమ్ మధ్యలో స్పేసెస్ ఇవ్వరాదు. స్పేసెస్ ఇవ్వకుండా ఇట్లా మీరు హఫీజ్ _సయ్యద్ ఇట్లా ఇచ్చేసుకోవచ్చు, లేదా యాష్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డాలర్ సింబల్ యూజ్ చేయొచ్చు ఇలా. ఓకేనా, వీటన్నిటి యూజ్ చేసుకోవచ్చు. ఇవి మన కండిషన్ అన్నట్టు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే. సరే, మనం ఇప్పుడు SQL ఏం ఓపెన్ చేద్దాం. SQL కమాండ్ లైన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ చేయాలి. ఓకే, CONNECT, ఇంతకుముందు నేను చెప్పినట్టు కనెక్ట్ ఇచ్చేసిన తర్వాత మన నేమ్ SYSTEM సిస్టమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కనెక్టెడ్ అయిపోయింది. ఓకేనా, ఇలా కనెక్ట్ చేయొచ్చు, లేదా ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. చూడండి, మీరు ఇట్లా కనెక్ట్ అని ఇచ్చేసిన తర్వాత స్పేస్ సిస్టమ్ SYSTEM సిస్టమ్ స్లాష్ అని ఇచ్చేసి మీరు పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చేసి సెమికోలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా మీకు కనెక్టెడ్ అని వచ్చింది. చూడండి, అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పాస్వర్డ్ కనిపిస్తుంది, ఇలా చేయడం వల్ల ఏంటంటే పాస్వర్డ్ కనిపించదు. ఓకేనా, మీరు ఏ పద్ధతి అయినా యూజ్ చేసుకోండి. చూడండి, స్క్రీన్ మొత్తం నిండిపోయింది కదా. ఈ స్క్రీన్ని క్లియర్ చేయడానికి క్లియర్ స్క్రీన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. సరే, ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేయడం చూడండి. టేబుల్కి క్రియేట్ చేయడానికి ముందు చూడండి, నేను ఇక్కడ కొంచెం డేటా రాసి పెట్టాను. ఇటువంటిదే మనం ఇందులో క్రియేట్ చేస్తాను అన్నట్టు. SQL ఇట్లాంటి టేబులే నేను SQL ఎలా క్రియేట్ చేయాలని నేను మీకు నేర్పిస్తాను. చూడండి, ఇక్కడ ఐడి అని తీసుకున్నాం, ఐడిలో నెంబర్స్ తీసుకున్నాం, నేమ్ తీసుకున్నాం, నేమ్లో నేమ్స్ రాసేసుకున్నాం, అడ్రస్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం, ఎన్ని రోస్ తీసుకున్నామో చూడండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఐడి అనేది అంటే ఇవన్నీ ఏంటి అంటే నంబర్స్, అంతే కదా. ఇవన్నీ నెంబర్స్, ఇవి వచ్చేసి క్యారెక్టర్స్. వీటిని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం SQLని ఓపెన్ చేద్దాం. దానికోసం మనం కమాండ్ ఇచ్చేస్తాం, క్రియేట్ టేబుల్. ఓకేనా, క్రియేట్ టేబుల్ TABLE అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి దాని పేరేంటి అంటే టేబుల్ పేరు మీ ఇష్టం, స్టూడెంట్ అని ఇచ్చేస్తున్నాను నేను. స్టూడెంట్ STUDENT అని ఇచ్చేసి ప్రస్తుతానికైతే బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్ అని ఇచ్చేసాను. ఓకేనా, ఏంటి అనేది చెప్తాను. మనం ఇదంతా దీనిలోనే టైప్ చేస్తాం అన్నట్టు. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అంటే ఐడి అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ నంబర్, అంతేనా. అందులో ఐడీలు అనేటి ఏంటి 1 2 3 అనేటి ఏంటి నంబర్. దీన్ని డేటా టైప్ అంటాం. ఆ డేటా టైప్ అంటే ఏంటో నేను ముందు చెప్తాను. కామా తర్వాత వచ్చేసి నేమ్ వచ్చేసి ఏంటి అంటే నేమ్ వచ్చేసి var_char2. ఈ var_char అనేది ఏంటంటే మీకు ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికి అది ఒక డాటా టైప్ అని అయితే గుర్తుపెట్టుకోండి. ఆ పేరు ఎంతవరకు ఉండొచ్చు అంటే 10 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు, అంటే 10 అక్షరాల పెద్దగా ఉండే నేమ్ ఇవ్వచ్చు అన్నట్టు. కామా
తర్వాత వచ్చేసి మనం తీసుకున్నది ఏంటి అంటే అడ్రస్. ఓకేనా. చూడండి ఇక్కడ మీరు యాడ్ అనే వర్డ్ యూజ్ చేయరాదు అడ్రస్కి, ఎందుకంటే యాడ్ అనేది ఆల్రెడీ అడిషన్ చేయడానికి దీనిలో యూజ్ చేస్తారు, అది ఒక రిజర్వ్డ్ వర్డ్. ఓకేనా. కాబట్టి వాటిని మనం యూజ్ చేయడానికి వీల్లేదు. అడ్రస్ అనే టైప్ చేయాలి, ADDRESS. ఓకేనా. ఇచ్చేసి స్పేస్ వేర్ క్యార్ 2, దీనికి ఒక 10 క్యారెక్టర్స్ వరకు ఉండేటట్టు ఈ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఓకేనా. చూడండి ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసామో అన్ని క్లోజ్ చేయాలి. చూడండి దీనికి ఇక్కడిది క్లోజ్ అయిపోయింది, ఇక్కడ కామా, ఇక్కడ కామా, ఓకే, ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకేనా. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది, అంటే ఒక టేబుల్ క్రియేట్ అయిపోయిందని అర్థం. ఓకేనా. సరే అది క్రియేట్ అయిందో లేదో చూసుకోవాలనుకోండి, దానికోసం DESC స్పేస్ మన దాని పేరేంటిది STUDENT స్టూడెంట్, అంతేనా. ఇచ్చేసి సెమీకాలన్ ఇవ్వండి. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకు చూపిస్తుంది మన డేటా మొత్తం. ఐడి అనేది అదేంటిదంటే నంబర్, నేమ్ అనేది ఏంటిదంటే క్యారెక్టర్, అడ్రస్ అనేది ఏంటిదంటే క్యారెక్టర్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సరే ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఈ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలోకి మన డేటాను ఇన్సర్ట్ చేయడం ఎలా అని అంటే చూడండి, దానికోసం మనకు కమాండ్ ఉంటుంది ఇన్సర్ట్. ఓకేనా. INSERT ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్లోకి స్టూడెంట్ STUDENT స్టూడెంట్ అనే టేబుల్లోకి, అంతే కదా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఈ టేబుల్లోకి డేటాను మనం ఎంటర్ చేయాలి, అంతే కదా. దానికోసం మనం రాయాల్సింది వాల్యూస్, VALUES వాల్యూస్. ఓకే. బ్రాకెట్లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్ ఉంటుంది, దీనిలో రాయండి. మీరు ఏం రాస్తాం మనం అంటే చూడండి ఈ ఐడి అనే దాంట్లో నేను ఒక నెంబర్ పంపాలి, కాబట్టి నంబర్ ఏంటిది అంటే 1, కామా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఇక్కడ రాసుకున్న పేరేంటి అంటే నిత్య. ఓకే. కాబట్టి ఇక్కడ నేను NITHYA నిత్య అని రాసేసుకున్నాను, కామా అది ఎప్పుడైనా సరే నేమ్స్ని ఎట్లా ఇస్తారంటే సింగిల్ కోట్స్లో ఇస్తారు. నేను మీకు ఇంతకుముందు C లాంగ్వేజ్ కూడా చెప్పాను, సింగిల్ కోట్స్లో ఇస్తామని ఎప్పుడైనా సరే నేమ్స్ని, కాబట్టి మీరు ఇక్కడ సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే. తర్వాత వచ్చేసి ప్లేస్ వచ్చేసి కేరళ, అంటే కేరళ అని ఇచ్చేసి క్లోజ్ చేసాం. ఓకేనా. క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి నాకు ఏమొచ్చిందంటే 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. అంటే నేను ఏం చేశాను, ఇవన్నీ తీసుకుపోయి ఐడి అనే దాని కింద ఐడి అనే దాంట్లో పెట్టాను అన్నట్టు. నిత్యాన్ని తీసుకొచ్చేసి నేమ్ని అనే దాంట్లో పెట్టాను, కేరళని తీసుకొచ్చేసి అడ్రస్ అనే దాంట్లో పెట్టాను. దానికి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం ఏ ఆర్డర్లో రాసాం, ఐడి నేమ్ అడ్రస్ అని రాసాం కదా, అలాగే ఇది కూడా అలాగే స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. చూడండి మళ్ళీ మీరు సెకండ్ టైం కూడా మళ్ళీ దీన్నే టైప్ చేయాలా అని అనుకోకండి, దీన్ని మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ది ఇదినే మనం మళ్ళీ టైప్ చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు అంటే కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యారో కీస్ ఉంటాయి చూసారా, కీబోర్డ్లో నేను అప్ యారో ప్రెస్ చేశాను. అప్ యారో ప్రెస్ చేస్తే నాకు మళ్ళీ నేను ఇక్కడ టైప్ చేసినంతా మళ్ళీ ఇక్కడ వచ్చింది అన్నట్టు. వచ్చిన సింపుల్గా నేను ఏం చేస్తానంటే దీన్ని మోడిఫై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ నెంబర్లో ఎవరున్నారు అంటే చూడండి ఇక్కడ సెకండ్ నెంబర్ 1 తీసేసి 2 అని పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ వచ్చేసి నిత్య తీసేసి ఏమని పెట్టుకుంటున్నానంటే సమంత, తర్వాత వచ్చేసి తమిళనాడు. ఓకేనా. ఇచ్చేసి మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మనం ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. అంటే మనం ఇప్పటికీ 2 రోస్ క్రియేట్ చేసామన్నట్టు. ఇవి క్రియేట్ అయినవి లేదో చూడాలనుకోండి, దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే సెలెక్ట్. ఓకేనా. SELECT సెలెక్ట్ స్పేస్ ఇక్కడ స్టార్ ఇవ్వాలి. ఓకేనా. యాస్ట్రిక్ ఫ్రమ్ దేనిలోకి వెళ్ళి స్టూడెంట్ STUDENT స్టూడెంట్ ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ఐడిలో 112 క్రియేట్ అయిపోయింది. నేమ్ దగ్గర నిత్య, సమంత, అడ్రస్ దగ్గర కేరళ, తమిళనాడు క్రియేట్ అయిపోయిందా. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి నేర్చుకున్నామంటే టేబుల్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాం, ఇన్సర్ట్ చేసిన దాన్ని చూడడం నేర్చుకున్నాం. చూడండి ఇక్కడ నేను మీకు స్టార్ ఎందుకు ఇచ్చానో మీకు డౌట్ రావచ్చు. స్టార్ ఇస్తే ఏమవుద్దంటే మొత్తం డేటా వస్తుంది, దానిలో స్టూడెంట్ అనే టేబుల్లో ఎంత డేటా ఉందో అంత వస్తుంది. అలా కాకుండా చూడండి నేను ఇట్లా ఇవ్వడం చేయొచ్చు. ఇట్లా సెలెక్ట్ సెలెక్ట్ ఐడి కామా నేమ్, ఇవి 2 మాత్రం చూడాలి, ఈ 2 కాలమ్స్ చూడాలి నేను. ఎందులోది ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి STUDENT స్టూడెంట్ అనే టేబుల్ నుంచి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి. చూడండి నాకు ఇక్కడ అడ్రస్ రాలేదు, ఓన్లీ ఐడి ఉన్ను నేమ్ మాత్రమే వచ్చాయి. ఇలా నాకు ఏది కావాలంటే అది మాత్రం నేను చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ స్టూడెంట్లో ఇక్కడ ఐడి కామా నేమ్ కాకుండా అడ్రస్ ADDRESS అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి నాకు
వాళ్ళ ఐడి అడ్రస్ మాత్రమే వచ్చింది అన్నట్టు, వాళ్ళ నేమ్ రాలేదు. అలా నేను ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అన్నట్టు ఈజీగా. ఓకేనా. ఇది మనకి ఇంకా బేసిక్ టేబుల్, అడ్వాన్స్డ్ టేబుల్ కాదు. అడ్వాన్స్డ్ టేబుల్ క్రియేట్ చేయలేదు మనం. మీకు ఏంటి దీనికోసం ఇదంతా చేయడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళలేదు, ఓన్లీ బేసిక్ లెవెల్లోనే ఉన్నాం. ఓకే. అయితే చూడండి, మనకు అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇన్సర్ట్ చేసేటప్పుడు. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మూడు ఎంటర్ చేసాం. వాళ్ళ ఐడి ఎంటర్ చేసాం, వాళ్ళ నేమ్ ఎంటర్ చేసాం, వాళ్ళ ప్లేస్ ఎంటర్ చేసాం. అలా కాకుండా మనకు ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇంకొకటి తమన్నా ప్లేస్ నాకు తెలియదు అనుకోండి ఎక్కడ ఉంటుందో. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, నేను ఇలా ఎంటర్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేసి కూడా అవసరం లేదు, అపారో చేస్తూ ఉంటే నాకు అక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడ ఉందో ఇక్కడికి. ఓకేనా. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది అంతుంది. కాకపోతే ఇవి తీసేస్తున్నాను చూడండి, నేను తమిళనాడు అనే ప్లేస్ తీసేస్తున్నాను, అంటే నాకు ప్లేస్ తెలియదు. ఓకేనా, ప్లేస్ తెలియదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఐడిను ఇది మాత్రమే ఇచ్చేసాను, ఏది ఐడిను నేమ్ మాత్రమే ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎట్ లైన్ 1 నాట్ ఎనఫ్ వాల్యూ. అంటే చూడండి, మనం ఇక్కడ అంటున్నాం మూడు కాలమ్స్ క్రియేట్ చేసాం, కాకపోతే ఒక కాలం రెండిట్లలో మాత్రమే డాటా ఇస్తున్నాం కాబట్టి ఎస్క్యూఎల్ ఇది తప్ప అని చెప్తుంది అన్నట్టు. ఓకేనా. మరి ఇలా చేయొచ్చు అని అంటే దీనికోసం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇది ఓకే. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ పక్కకి ఏం చేస్తారంటే బ్రాకెట్లో మనం ఏమేమి ఎంటర్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వండి. ఏమి ఇస్తున్నాం, ఐడి కామా నేమ్ అని ఇచ్చేసి ఇవి రెండింటినే పాస్ చేస్తున్నాం. అంటే ఐడిని పాస్ చేస్తున్నాం, నేమ్లోకి సమంత అంటే నేమ్ని పాస్ చేస్తున్నాం అన్నట్టు. ఇలా పాస్ చేయడం వల్ల చూడండి, ఇప్పుడు నాకు ఒక టేబుల్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలంటే ఏమని చెప్పాను నేను ఇంతకుముందు, అంటే సెలెక్ట్ SELECT సెలెక్ట్ దేన్ని చూడాలి అంటే స్టూడెంట్. ఓకే. యాస్ట్రిక్ మనం టైప్ చేసే అవసరం లేదుగా, అపారో చేద్దాం. సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు ఇది రెండు ఎంటర్ అయ్యాయి, కానీ సమంత పక్క ఇక్కడ ప్లేస్ అనేది ఎంటర్ అవ్వలేదు. ఇలా ఎంటర్ కాకుండా ఏదైనా మనకు మిస్ అయితే ఇలా చేయొచ్చు అన్నట్టు. చూడండి, దీనిలో మనం డేటా ఎంటర్ చేయడానికి ఇంకొక మంచి పద్ధతి ఉంటుంది. అదేంటంటే చూడండి, మనం అపారో చేస్తున్నాను. ఇట్లా నేను ఇక్కడ నేమ్స్ ఇచ్చాను చూసారా. నేమ్స్ ఇచ్చే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ నేమ్స్ ఇచ్చాం కదా, ఈ నేమ్స్ ఇచ్చే బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు నేను మీకు Cలో స్కాన్ఎఫ్ అనే గురించి చెప్పాను, గుర్తుందా? అలా అన్నట్టు ఇక్కడ మనం ఏంటంటే దీన్ని డిలీట్ చేసేసి యాంపర్సండ్ ఇవ్వండి. యాంపర్సండ్ ఇచ్చేసి ఐడి అని ఇచ్చేసాను. అంటే నేను డైరెక్ట్ ఇక్కడ ఐడి అని ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇదంతా తీసేసి ఫీల్డ్ నేమ్స్ ఇస్తున్నాను. నేను అక్కడ పైన నేమ్స్ ఇస్తున్నాను అంటే ఐడి, తర్వాత వచ్చేసి యాంపర్సండ్ నేమ్ కామా యాంపర్సండ్ అడ్రస్ ADDRESS. ఓకేనా, ఇచ్చేసాను. దీని ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే సింగిల్ కోట్స్ ఇవ్వలేదు కదా, సింగిల్ కోట్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా టెక్స్ట్కి. ఓకే, దీనికి కూడా సింగిల్ కోట్స్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ ప్రెస్ చేస్తే నేను అడుగుతుంది చూడండి, ఎంటర్ వాల్యూ ఫర్ ఐడి అని అడుగుతుంది. అంటే ఇక్కడ అడుగుతుంది అన్నట్టు, నేను నేమ్స్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎంటర్ ద వాల్యూ ఫర్ నేమ్. ఓకేనా, ఏదైనా ఒక నేమ్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ప్లేస్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఒక రో క్రియేట్ అయిపోయింది. ఓల్డ్ వాల్యూ ఏముంది అంటే ఐడి ఉండే, ఐడి ప్లేస్లో మనం ఏం పెట్టామంటే 4 అని పెట్టేసాం. నేమ్ ప్లేస్లో ఏమని పెట్టేసామంటే కాజల్ అని పెట్టేసాం. అడ్రస్ ప్లేస్లో ఢిల్లీ అని పెట్టేసాం అన్నట్టు. ఓకే, చూడండి, దాన్ని మనం చెక్ చేయొచ్చు అపారో యూజ్ చేసుకుంటూ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ 4 కాజల్ తర్వాత వచ్చేసి ఢిల్లీ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా. ఇంకొకటి ఉంటుంది చూడండి, అదేంటంటే ప్రైమరీ కీ క్రియేట్ చేయడం అన్నట్టు. ప్రైమరీ కీ అంటే ఏంటంటే మనం దేన్నైనా యూనిక్ చేయొచ్చు. యూనిక్ చేయడం అంటే ఇచ్చిందే ఇవ్వకుండా చేయొచ్చు అన్నట్టు. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేజ్ అప్ చేస్తున్నాను. పేజ్ అప్ చేసేసి పేజ్ అప్ అంటున్నాను, అపారో యూజ్ చేస్తున్నాను. అపారో యూజ్ చేసి ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముంది, సమంత ఉంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ తమిళనాడు తీసేసి ఏదో ఒకటి కర్ణాటక అని ఇచ్చేసాను. ఇక్కడ సమంత తీసేసి ఏదో ఒకటి
హన్సిక అని ఇచ్చేసాను. ఓకేనా? ఇచ్చేసి మీరు అక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, నేను అక్కడ ఐడి మార్చలేదు. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. 1 రో క్రియేటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి డిస్ప్లే చేసినట్టయితే చూడండి, నాకు 2 అనే పేరు మీదనే సమంత ఉంది, 2 అనే పేరు మీదనే హన్సిక ఉంది. అలా కుదురుతుందా? కుదరదుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారనుకోండి, ఒకటే స్టూడెంట్కి ఒకటే రూల్ నెంబర్ తోటి ఇద్దరు స్టూడెంట్లు ఉంటారా? ఉంటారు కదా. ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ రూల్ నెంబర్ వేరే వేరే ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, అందరి బ్యాంక్ అకౌంట్లు వేరే వేరే ఉంటాయి. అంటే ఐడి అనేది యూనిక్ అన్నట్టు. ఓకేనా? మరి యూనిక్ అనేదాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ప్రైమరీ కీ అనేదాన్ని యూజ్ చేసి, అంటే ఒకటే డూప్లికేట్ ఎంట్రీస్ కాకుండా చూడొచ్చు అన్నట్టు. అంటే ఇదే ఐడి నెంబర్లో మళ్ళీ మళ్ళీ ఎంట్రీ కాకుండా చూడొచ్చు అన్నట్టు. ఎలానో చూడండి. చూడండి, అంటే డూప్లికేట్ కాకుండా ఇంకొకటి నల్ ఉంటుంది. నల్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఐడి అయితే ఇచ్చాను, నేమ్ ఇవ్వలేదు అనుకోండి, నేమ్ ఇవ్వకుండా అడ్రస్ ఇచ్చాను అనుకోండి, అలాంటప్పుడు కూడా తప్పే కదా. ఓకేనా? అట్లా అంటే మనం నల్ కూడా వదలొద్దు, నాట్ నల్ అంటే ఈ నేమ్ ఫీల్డ్ని ఖాళీగా వదలకుండా. అంటే ఇంతకుముందు చూడండి, నేను ఇంతకుముందు ఇక్కడ నేను పైన చెప్పినప్పుడు ఒకదాన్ని వదిలేసాం మనం. ఇక్కడ ఓన్లీ వాల్యూను తర్వాత వచ్చేసి నేమ్ మాత్రమే ఇచ్చేసాం, అడ్రస్ ఇవ్వలేదు. ఓకేనా? అలా ఉండకుండా ఉండాలి అనుకోండి. అలాంటప్పుడు మనం ఈ ప్రైమరీ కీ ఉన్న నాట్ నల్ అనే వాల్యూని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? దానికోసం చూడండి, ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం మనం. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఏం లేదు, పేజ్ అప్ యారో యూజ్ చేస్తున్నాను నేను. అప్ యారో యూజ్ చేసి క్రియేట్ టేబుల్ అనే దగ్గరికి వెళ్ళిపోతున్నాను. క్రియేట్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను స్టూడెంట్ 1 అనే దగ్గర స్టూడెంట్ టేబుల్ పేరు ఏంటంటే స్టూడెంట్గా, దానికి నేను స్టూడెంట్ 1 అని ఇచ్చేసాను. ఓకేనా? ఈ నంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ అనేది ఎప్పుడు యూనిక్ ఉండాలి అంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ప్రైమరీ కీ అని ఇస్తున్నాను. ప్రైమరీ కీ అని ఇచ్చేసాను అన్నట్టు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ఐడి అనేది ఇంకొకసారి క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదన్నట్టు. అంటే దానిలో నేను ఇంతకుముందు నేను ఇక్కడ 2 అనే పేరుతోటి హన్సిక, 2 అనే పేరుతోటి సమంత చేశాను కదా, అలా చేయడానికి వీలు ఉండదు అన్నట్టు. తర్వాత వచ్చేసి నేమ్ అనేది ఏంటంటే ఖాళీగా ఉంచొద్దు, దానిలో కంపల్సరీ రాయాలి అని. అంటే దానికి ఒక స్పేస్ ఇచ్చేసి NOT నాట్ నల్ అని ఇచ్చేసాను. ఓకే, వచ్చేసి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే టేబుల్ క్రియేటెడ్. ఓకేనా? అంటే ఏంటంటే దీనిలో మనం ఐడి నెంబర్లో డూప్లికేట్ ఎంట్రీస్ చేయలేము, నేమ్ అనే దాంట్లో ఖాళీగా ఉంచలేము అన్నట్టు. ఆ ఫీల్డ్ని కంపల్సరీ నింపాలన్నట్టు. సరే చూడండి, దీనిలో ఎంట్రీ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 అనే టేబుల్లో ఇన్సర్ట్ చేద్దాం. స్టూడెంట్ 1 అనే దాంట్లో వాల్యూస్ ఎంటర్ చేద్దాం. ఓకే, ఇదంతా ఇలాగే ఉంచుద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది ఇచ్చేద్దాం, ఇలా నేమ్ వచ్చేసి ఇది కూడా చేంజ్ చేద్దాం. ఓకే, ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, ఒక రో క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ అదే టేబుల్లో నేమ్స్ అయితే మార్చాను. ఇట్లా నేమ్స్ అయితే మార్చేశాను, కాకపోతే నెంబర్ మాత్రం అదే ఉంచుతున్నాను. ఐడి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటంటే ఇదే పేరుతోటి, అంటే ఇదే రూల్ నెంబర్ తోటి నేను ఇదే ఐడి తోటి ఇంకొక ఎంట్రీ చేయలేను అన్నట్టు. అలా చేయకుండా ఉండాలి అంటే నేను ఏం యూజ్ చేశానంటే ఇక్కడ ప్రైమరీకి యూజ్ చేశాను. ఇంకొకటి ఏమని చెప్పాను అంటే నాట్ నల్ అని చెప్పాను. నాట్ నల్ ఏం చేద్దామంటే కంపల్సరీ నేమ్ ఇవ్వాలన్నట్టు. నల్ ఖాళీగా వదిలిపెట్టకుండా దాన్ని కంపల్సరీ వాల్యూ ఇచ్చేటట్టు నాట్ నల్ అనే వాడు ఈ కీవర్డ్ యూజ్ చేస్తారని నేను చెప్పాను. ఓకేనా? దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.